నిజామాబాద్ మార్కెట్లో పసుపు క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. పసుపు రాసుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈనామ్ సర్వర్ డౌన్ కావడంతో పసుపు కొనుగోళ్లకు లాట్ నంబర్ కేటాయింపు ప్రాసెస్ను నిలిపివేశారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు పసుపు రైతులు. మార్కెట్ కార్యాలయంపైన దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ మార్కెట్ అండి. టోటల్గా గేట్ ఎంట్రీ నుంచి గేట్ ఎగ్జిట్ వరకు కూడా ఈనామ్ ప్లాట్ఫామ్ మీద నడిచే మార్కెట్. సో మనకు 1.0 వర్జన్ నుంచి 2.0 వర్జన్ మైగ్రేషన్లో భాగంగా నిన్న పొద్దున 1.0 యాక్సెస్ ఆపేశారు. 2.0 మీద కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. 2.0లో సెల్లార్ రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో మేము మా హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా డిస్కషన్ చేశారు. దాని తర్వాత దాన్ని బట్టి ఎస్ఎఫ్ఏసి వాళ్ళు యాక్సెస్ ఇస్తాము 1.0కి అనేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా 1.0 యాక్సెస్ ఇవ్వలేదు. సో దాని గురించి అనేసి రైతులకి చాలా అంటే మొన్న తీసుకొచ్చిన సరుకే మాకు 23,000 బ్యాగ్స్ ఉన్నాయి టర్మరిక్. సో అరౌండ్ అప్రాక్సిమేట్గా ఇప్పుడు మార్కెట్లో 26,000 బ్యాగ్స్ వరకు ఉంటాయి సార్. వాళ్ళు మొన్న నుంచి తీసుకొచ్చారు, ట్రాన్సాక్షన్స్ ఏం అవ్వట్లేదు అనేసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇప్పుడు ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం జరిగింది. సో వాళ్ళకి సర్ది చెప్పి ఓపెన్ ఆక్షన్కి వెళ్ళడానికి అనేసి మేము వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యథావిధిగా ఆఫ్లైన్ బిడ్డింగ్ జరుగుతుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు మేము లాట్ ఐడీస్ ఇష్యూ చేస్తే ఇప్పుడు 4,000 వరకు 5,000 లాట్ ఐడీస్ ఇష్యూ చేయగలుగుతాం ఇప్పుడు. సో అది లాంగ్ టైం ప్రాసెసే. ఇది అయినా కానీ బాక్స్ సిస్టమ్ అయినా కానీ ఏదైనా లాంగ్ టైం ప్రాసెసే. కానీ మేము చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే రైతులని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా మేము చేయాల్సి ఉంటుంది.